ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మేము స్వచ్ఛందంగా విద్యార్థుల పక్షాన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులుగా తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తుందని ఓయూ నుంచి మేము కొట్లాడినాం, గొంతెత్తినాము. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము స్వచ్ఛందంగా విద్యార్థులుగా నిరుద్యోగ విద్యార్థి జేఏసీ పక్షాన స్వచ్ఛందంగా మేము విచ్చేసాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంటంటే విద్యార్థులు కొట్లాడితే ఒక రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ సాధించుకున్నాం. మరి వచ్చిన ఈ తెలంగాణలో విద్యార్థులను పక్కనతోన పట్టించి మీరు ఏదైతే అవసరం లేని పథకాలు ఇస్తూ ఉన్నారు కదా, ముందు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకోండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందుకు మా చెల్లెళ్ళు అన్నట్టు ఉచిత పథకాలు కాదు, ఫ్రీ బస్సులు కాదు, విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, మెగా డిఎస్సి ఇవ్వండి. ఉచితంగా కాదండి, ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మా మద్దతు కూడా ఏదైతే విద్యార్థుల పక్షాన నిరుద్యోగులకు మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.